ప్రాజెక్టులు నీటి జలాలపై బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి సోర్స్ పాయింట్ ను జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ చామల అన్నారు. 10 ఏళ్లు చేసిన తప్పులను అసెంబ్లీ వేదికగా బయటపెట్టడంతో కేటీఆర్, హరీష్ తల్లడిల్లిపోతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. మరోసారి ఆంధ్ర నీటి దోపిడీ పేరుతో బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటారు. కాబట్టి ఇద్దరు బావబామరులకు ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేస్తే అబద్దాలు చెప్పడమే మీ హక్కు లెక్క తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టిస్తారు. వాస్తవంగా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గాని, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గాని, కాళేశ్వరం మీద గాని, తుమ్మిడట్టి నుంచి ముడిగడ్డకి ఎందుకు వచ్చిందన్న విషయం మీద హరీష్ రావు ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్ గా తెలంగాణ ప్రజల్ని ఉద్యమ సమయంలో ఎట్లయితే తప్పుదో పట్టించారో అదే విధంగా ఈ రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అవాస్తవాలను చెప్పి నిన్న మొన్న చెప్పినటువంటి వాస్తవాల పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ పాలన సర్వభ్రష్ట పాలన అంటున్నాడు. మీ పాలన 10 ఏళ్లలో మీ పరిపాలన సర్వస్వాహ పరిపాలనగా జరిగింది కాబట్టి ప్రజలు మీరు పక్కన పెట్టారు. ఇప్పటికైనా మాటలు కోటలు దాటుతూనే జాగ్రత్త అని చెప్తున్నాం. ముందు మీ ఇంటి నుండి కల్వకుంట్ల కవిత గారు వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పండి. రండి అసెంబ్లీకని కేసీఆర్ గారు కోరుతుంది మీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితని కదా అంటున్నాం. అవును, అవినీతి అక్రమ జరిగిన మాట వాస్తవం చెప్పండి. కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రలో నీళ్ళు ఎత్తుకపోయినన్నావు, అదొక అట్లా అని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆంధ్రలో నీళ్ళు ఎత్తుకపోయిన ఒక్కరోజన్నా నువ్వు అన్నావా? ఆ రోజు 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా, మీ మామ కేసీఆర్ సీఎంగా 10 సంవత్సరాలు ఆంధ్రలో నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్కరోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు? ఇది నీకు సూటి ప్రశ్న. మీరు అనలేదు. అప్పుడు ఆంధ్రలో దొంగతనం చేసిరు నీళ్లు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రలోకి కాలుకు ముళ్ళిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రలో మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. మళ్ళీ ఇక పెట్టిరుగా కుంపటి పెట్టిరుగా ఆంధ్రలకు తెలంగాణకు మళ్ళీ కుంపటి.